మిగిలిన ఎవడు కూడా క్షమించే పద్ధతి లేదు. ఎందుకంటే అంత అన్యాయం చేశాడు. నమస్కారం అండి. మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ అని చెప్పేసి అప్పట్లో ఎవరెవరు నేరాలు చేశారు, అక్రమాలు చేశారు, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున కూడా అట్లాంటిది మేము ఒక యాప్ క్రియేట్ చేసుకుంటాము, ఇప్పుడు అన్ని కూడా మేము రాసి పెట్టుకుంటాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మేము మళ్ళీ చెల్లిస్తాం మూల్యం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఈ యాప్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నీతివంతమైన పాలన, నిజాయితీ గల పాలన, ఏమంటారు, రాజకీయాలలో కొత్త వారి బూతులు ఎక్కువగా మాట్లాడినటువంటి పాలన చేసిన ఆయనే అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. వాస్తవంగా యాప్ అనేది ఇప్పుడు తయారు చేయలే. ఎప్పుడైతే అది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫామ్ అయిందో, ఫామ్ అయిన ఒక 6 నెలల తర్వాత యాప్ తయారైంది. ఎందుకంటే వీళ్ళు ఎంత ఘోరంగా, ఎంత అదే కొత్తగా ఏదో ఏమంటారు, కొత్తగా పదవి వస్తే ఎలా ఉంటుందో అలా తయారైపోయాడు. అంటే అనుకోకుండా 151 సీట్లు వచ్చేసరికి ఎక్కడ కళ్ళు కనిపించలా, మానవత్వం ఎక్కడ కనిపించలా, నిజాయితీ ఎక్కడ కనిపించలా. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి, సొంత డబ్బులతో రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి, అతను సొంత పార్టీ నడుపుకుంటూ తన సొంత డబ్బులతో పేదవాళ్ళని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తిని ఈ వ్యక్తి రాకూడదు అనేసి ఉచ్చనీచాలు లేకుండా పార్టీ వాళ్ళందరితోని ఇష్టం వచ్చిన రీతిలో తిట్టించినప్పుడే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ దగ్గర వాళ్ళు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ ఇందరూ కూడా పెద్ద యాప్ గుండెల్లో కట్టేసుకున్నారు, గుండెల్లో పెట్టేసుకున్నారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక జీవితంలో అతను కట్టె కాలే వరకు కూడా మనం అతను సీఎంగా చూడకూడదని చెప్పి పెద్ద యాపే పెట్టుకున్నారు వీళ్ళు. ఈ మధ్యనే పెట్టుకున్నాడు ఇతను, చిన్న యాప్ పెడతాడంట. ఇప్పుడు నిజాయితీ పరిపాలన చేసి ఎలాంటి కక్షలో కార్పణ్యాలు లేనటువంటి పరిపాలన చేసి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడితే చెల్లుతుంది తప్ప, దుర్మార్గమైన పరిపాలన చేసి గొప్ప గొప్ప వాళ్ళని కూడా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాళ్ళని ఏదో తక్కువగా చూపించాలని ప్రయత్నం చేసి బూతుల రాజ్యాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సార్ ఇప్పుడు ఒకవేళ ఈ యాప్ లో నేరాలు చేసిన వాళ్ళే పేర్లుంటే వైసీపీ వాళ్ళే 90% పేర్లు ఉంటాయని కూడా ప్రజలు అంటారు. అవును, యాప్ లో అందరూ అదే అక్కడే అప్లోడ్ చేస్తారు కదా. అరే బాబు, నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏం అప్లై చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు పవన్ కళ్యాణ్ లంజా కొడకాన్ని తిట్టాడు. వాడిని ఎందుకు నువ్వు ఇప్పుడు యాప్లో పెడుతున్నాము, ఆడిని శిక్షించండి. రెండోది బోరగడ్డ అనిల్, నీ బామ్మద్ది బోరగడ్డ అనిల్ జగన్ మా బావ అన్నాడు. అందరికీ అన్న అయితే ఆయనకి బావ, మా కుటుంబం అన్నాడు. మరి ఎస్సీ, అతను రెడ్డి, మరి ఏ కుటుంబం అయిందో నాకు తెలియదు. కానీ నిజంగా అతను ఉచ్చనీచాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని కానీ, అలాగే లోకేష్ బాబుని కానీ చంపుతానని, నరుకుతానని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని మానభంగం చేస్తానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడున్నాడో, నిజంగా చెవిలో ఏమన్నా పెట్టుకున్నాడా వినపడకుండా, లేకపోతే నోట్లో ఏమన్నా పెట్టుకున్నాడా? ఒక మన రెడ్డి ఉంది కదా, రోజారెడ్డి, ఆమె ఇచ్చినటువంటి రొట్టె ఏదన్నా నోట్లో పెట్టుకున్నాడో తెలియదు. కానీ అంత ఘోరంగా ఒక రాజకీయ నాయకుడిని నీచంగా తిడుతున్నప్పుడు ఒక్కరైనా అరే ఇది తప్పురా, ఆడెవడో మన పార్టీ వాడు కాదు, ఎవడో వీధిని పోయేటటువంటి ఒక పిచ్చి కుక్క లాంటి వాడు బోరగడ్డ అనిల్ కుమార్, మరి వాడినైనా అరెస్ట్ చేయాలి కదా. నీ నిజాయితీ, నీ గొప్పతనం, నీ అరాచకం లేనప్పుడు, నువ్వు ఒక గొప్ప పరిపాలన చేసినప్పుడు ఆ రోజు బోరగడ్డ అనిల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోనీ రోజారెడ్డి నీ రెడ్డే కదా, మరి అంతంత మాటలు పవన్ కళ్యాణ్ అంటుంటే అతను కొంచెం నిజాయితీ పడమ్మా, సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నాడు అని కూడా చెప్పాలి కదా. లేదు చెప్పలా. నలుగురు పెళ్ళాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు. నీ పెళ్ళం రా అని అందరూ అంటే ఏమో ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు తెలుగులో సాంప్రదాయం ఉంది, భార్య, 3 భార్యలు చేసుకున్నాడు, 4 భార్యలు చేసుకున్నాడు, 4వ భార్య నేనే అని చెప్పి చెప్పుకోవచ్చు కదా. భార్య అన్న వాడచ్చు కదా, పెళ్ళాన్ని ఎందుకు వాడాడు? అంటే తెలుగు తెలియదా? అంటే బుద్ధి లేక మాట్లాడా? సరే, అది వదిలేద్దాం. సరే, ఆయనకంటే తెలివి తక్కువతనం, అహంకారం ఏంటంటే హఠాత్తుగా వచ్చినటువంటి 151 సీట్లతో అధికారం. సరే, అధికారం వచ్చింది, కళ్ళు బయర్లు గమ్మేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు, నీకంటే అలానే ఉందనుకోవాలి. మరి నీ పక్కన ఉన్నటువంటి పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, వీళ్ళందరూ కూడా కమ్మవారినమ్మో చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళతో, ఆయన కమ్మకులం కాబట్టి, మరి పవన్ కళ్యాణ్ గారు కాపోళ్ళతో మరి కాపోళ్ళని తిట్టించావు. మరి నీ రెడ్లు ఎందుకు తిట్టారు?
ఇప్పుడు కాపు వాళ్ళతో కాపు వాళ్ళు తిట్టుతున్నావు కాబట్టి ఒక పర్లేదులే నీ రాజకీయం అనుకుందాం అది. మరి మీరు ఎట్లు తిట్టకూడదు కదా, చెక్కేస్తారు కదా యువతల కులం. కాబట్టి నువ్వు ఏ యాప్ పెట్టుకున్నా ముందు నీ అన్నీ కూడా బయట ఫస్ట్ 90% వాళ్ళు చేసిన అక్రమాలే యాప్లోకి వెళ్తాయి. ఈ మధ్య నిన్న ఒకడు రిలీజ్ అయ్యాడు, ఒక 8 నెలల తర్వాత. ఎవడో చైర్మన్ అంతకుముందు ఏం చేశాడు ఎవరికైనా గుర్తుందా బాబు? ఆ చైర్మన్ ఆయన నిన్న రిలీజ్ అయితే మళ్ళీ వెంటనే పట్టుకుపోయారు. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళ మాజీ మంత్రులు గట్రా పర్యటనకి వెళ్తుంటే పెద్ద కర్ర, అంటే ఒక పెద్ద గొడ్డల్లాంటి కర్ర, నాగల్లాంటి కర్ర, పెద్ద కర్ర తీసి కారుని ధ్వంసం చేశాడు. అంటే ఎంత అహంకారంతో చేశాడు చూడండి. అప్పుడు వాడిని తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే బోరు మరి ఎడుతున్నారు. మరి అప్పుడు నువ్వు కొట్టినప్పుడు నువ్వు పొడిచినప్పుడు లేదా, ఇప్పుడు తిరిగి వస్తుందని నీకు తెలియదా? వాళ్ళకు ఒక గుండెల్లో యాప్ ఉందని నువ్వు తెలుసుకోవాలి కదా, గుర్తుంచుకోవాలి కదా. కాబట్టి ఇతను యాప్ పెట్టినా బోరుమని ఏడ్చినా, నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి రోడ్డు మీద కింద పడి దొరికినా ఎవడు కూడా క్షమించే పద్ధతి లేదు. ఎందుకంటే అంత అన్యాయం చేశాడు. ఈవేళ కూడా వస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో పర్యటన పెడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఇంత పోలీసులు పెట్టి అడ్డుతున్నావు, రోడ్లతో కూడా ఎవడో చూడలే. కొత్తగా పెట్టారు రోడ్లను అంటే తోవేస్తున్నారంటే ఈయన వస్తుంటే ఈ పనుడు వస్తుంటే వెళ్ళి గుంతలో దూకకూడదా? గుంతలో దూకకూడదు, నువ్వు దూకి ఆ రోడ్డు గుంతలో ఎవడు కాదన్నాడు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎన్ని మాట్లాడినా అతని జీవితంలో మళ్ళీ రాజకీయాలకు పనికిరాడని చెప్పి నిర్ధారణ అయిపోయిన తర్వాత ఆయన ఎన్ని యాపలు పెట్టినా ఎన్ని పిల్లిగంతులు వేసినా జరిగే పని కాదు. ప్రజలు ఆయన్ని నమ్మరు. ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ ని లాంచ్ చేయబోతున్నారు ఏపీలో. సో మరి ఆ యాప్ లో ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే అందులో రిపోర్ట్ చేయండి, మనం అధికారంలోకి వచ్చినప్పుడు చూసుకుందాం, వాళ్ళందరికీ పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పారు. మరి దీని మీద మీ అభిప్రాయం? వాస్తవానికి ముందుగా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిందంటే దాన్ని రివెంజ్ తీరుస్తారా, అంటే కక్ష సాధింపు కోసమే అధికారంలోకి వస్తున్నారా అనే ఒక డౌట్ అయితే ఉంది. అదే విధంగా ఇంకో విషయం చెప్పాలంటే, ఇప్పుడు ప్రజలకు తమ ఫోన్లు ఏమైనా హ్యాక్ అవుతాయా, లేదంటే తమ అకౌంట్లలో ఉన్న డబ్బులు కానివ్వండి, లేకుంటే పర్సనల్ డాటా కానీ ఏమన్నా చోరీ అయిద్దా అనే ఒక సందేహం అయితే ఉంది ప్రజలలో. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు కొత్తగా ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇప్పుడు మన ఇద్దరం పక్క కలిసి ఫోటో దిగామనుకో, మన ఇద్దరు కిస్ పెట్టుకున్నట్టుగా కూడా ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. సో ఏంటంటే వాళ్ళ భార్యాభర్తలు దిగిన ఫోటోలు ఉంటాయి, అన్న చెల్లెలు దిగిన ఫోటోలు ఉంటాయి. డాటా మిస్యూజ్ అవ్వడం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా కొంతవరకు అయోమయంలో ఉన్నారు. ఏంటి ఈ యాప్, అసలు ఈ యాప్ ద్వారా ఏం చేయబోతున్నారు, ఇంకేమన్నా మిస్యూజ్ చేయబోతున్నారా? ఎందుకంటే గతంలో వాళ్ళు వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు కూడా చాలా అనేక రూమర్స్ వచ్చినాయి. ఎందుకంటే మహిళల అదృశ్యం అవ్వడం, లేదంటే పెన్షన్లు కొంతమందికి ఇవ్వడం లేకపోవడం, రేపులు చేయడం అనేది కొన్ని అంశాలు, కొత్త అంశాలు ఇచ్చాయి. అంటే సో ఫర్దర్ గా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పటికీ కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. అందులో ఎంతవరకు వాస్తవాలున్నాయి అవాస్తవాలున్నాయి అనేది నేను లోపలికి డెప్త్ గా చెప్పలేట్లేను. కాకపోతే ఏదున్నా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో చాలా జాగ్రత్తగా యాప్ అనేది లాంచ్ చేయడం ముఖ్యం. ఎందుకంటే ఒక పార్టీ అనేది ఒక యాప్ లాంచ్ చేయాలంటే చాలా పెద్ద ఎత్తున ఆలోచించాలి. ఎందుకనంటే ఒకరు ఇద్దరు కాదు వాడేది, రాష్ట్ర ప్రజలందరూ యాప్ వాడతారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే యాప్ అనేది చాలా మంచిదండి. ఎందుకనంటే పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగి చెప్పులు అరిగి పాపం చాలా మంది నిరాశకు గురయ్యి పోలీసుల వల్ల మాకు న్యాయం జరగదు అని అనుకుంటున్నారు. లేదనంటే ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ చుట్టూ మా భూమిలో తగాదాలు ఎక్కడ కూడా తెగడం లేదు. సాధారణంగా భూమి తగాదాలంటే కోర్టు కేసుల వరకు కూడా పోయినా కూడా తెగని సమస్యలు ఉన్నాయి. అదే విధంగా ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. నాయకుల చుట్టూ తిరిగినా కూడా ఎమ్మెల్యేలు ఈ రోజు రేపు రా, సార్ లేడు, సార్ రేపు వస్తాడు, సార్ ఎల్లుండి వస్తాడని చెప్పేసి ప్రజలను తిప్పి పాపం వాళ్ళని పిప్పి చేసి వాళ్ళ రక్త మాంసాలు విండేస్తున్న పరిస్థితి. సో ఏంటంటే ప్రజలకు ఎక్కడ కూడా నాయకులు న్యాయం చేయలేకపోతున్నారు. తిప్పించి పాపం వాళ్ళని రక్త మాంసాలను మొత్తము అరిగేలాగా తిప్పించి చివరికి నేనున్నా అమ్మా అని 500,000 రూపాయలు పెట్టి చేతిలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది తప్పించి న్యాయం అయితే ఏ లీడర్ చేయడం లేదు. కాబట్టి ఇటువంటి యాప్ అనేది క్రియేట్ చేయడం వలన ఏదైతే ఇప్పుడు మనకు సపోజ్ ఒక రెవెన్యూ ల్యాండ్ ఉంది అనుకోండి, ఒక ఎకరం ఉంది, దానిలో 5 గుంటలు 10 గుంటలు వేరే వాళ్ళు కబ్జా చేశారు. వాళ్ళు ఎప్పుడు కబ్జా చేశారు, మీ దగ్గర ఉన్న పట్టా బుక్లు కానీ, పాస్బుక్లు కానీ, లేదంటే అన్ని దానికి ఒక సంబంధించిన డాక్యుమెంట్ ఆ యాప్ లో మనం పొందుపరిచినట్టయితే వాళ్ళు డైరెక్ట్ గా అంటే సీఎం దృష్టికి వెళ్తుంది. సీఎం గారు దాన్ని చూసి వాళ్ళ మంత్రివర్గం చూసి ఏదైతే రెవెన్యూ అధికారులను పిలిచి
ఈ సమస్య 2 సంవత్సరాలుగా ఉంది. ఈ రెవెన్యూ సమస్య. ఈ బాధితుని పేరు ఇట్లా పలానా సోమేష్, పలానా లింగేష్, ఏదో ఒక పలానా పేరు గల వ్యక్తి 2 సంవత్సరాలయ్యే అర్జీ పెట్టుకొని అప్లికేషన్ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు రెవెన్యూ వ్యవస్థ పనిచేయడం లేదని సీఎం గారు వాళ్ళ మంత్రులు డైరెక్ట్ గా రెవెన్యూ వ్యవస్థను క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి. డైరెక్ట్ కలెక్టర్ కానీ అక్కడ అందరినీ అంటే ఒక ఇప్పుడు ఏదైతే ఆ మీటింగ్ ఉంటుందో పెద్ద కలెక్టర్ ని కానీ రెవెన్యూ అంటే ఎవరైతే ఉంటారో ఉన్నత అధికారులు అందరి ముందే ఆ క్వశ్చన్ చేసి వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకు సో భయం అనేది ఉంటుంది. త్వరగా శిక్ష కూడా త్వరగా అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో కొంతవరకు చాలా మంచి పరిణామమే. అంటే ఇది రివెంజ్ కోసం తీసుకొస్తున్న యాప్. వాళ్ళు రెడ్ బుక్ పెట్టారు, మేము యాప్ పెట్టి తర్వాత చూపెడతామని రివెంజ్ యాప్ లాగా చూస్తున్నారు జనాలు. మీరే నేను అదే ఫస్ట్ మీరు ఏం మాట్లాడక ముందు నేను ఫస్ట్ చెప్పిన క్వశ్చనే అది. ఫస్ట్ నేను ఏం చెప్పానంటే చాలా వరకు ప్రజల్లో ఉన్న ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది రివెంజ్ కోసమేనా లేదంటే సమస్యల పరిష్కారం కోసం ఏమన్నా ఆలోచిస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దానిపైన నేను అదే అంటున్నా. ఇప్పుడు గతంలో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ పెట్టారు. ఇప్పుడు రేప్ కేసులు అనేక మహిళా దృశ్యాలు, అదే విధంగా పింఛన్లు ఇవ్వకపోవడము, లేదంటే మీకు ఇల్లులు ఇప్పిస్తాం, రేషన్ కార్డులు ఇప్పిస్తామని డబ్బులు నొక్కడం, అంటే ఇండైరెక్ట్ గా బయట ఏం జరుగుతుంది అనేది అధికారుల వరకు దృష్టికి వెళ్ళడం లేదు. సో ఈ యాప్ అనేది లాంచ్ చేసినప్పుడు చాలా ఆలోచించాలనేది చెప్తున్నా. ఎందుకనంటే యాప్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని వెనుక ఏమేమి జరుగుతుంది అదన్నిటి కూడా బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు. రేపు ఇప్పుడు ఏ చేసినా నాకు సంబంధం లేదు, నేను యాప్ క్రియేట్ చేయలేదు, యాప్ క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు సీనో లేదంటే ప్రవీణ్ ఇంకొకరు వాళ్ళే బాధ్యులు, నాకు దానికి సంబంధం లేదంటే కుదరదు. సో దాని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటేనే అలాంటి యాప్ అనేది లాంచ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫర్దర్ గా ఇప్పుడు చాలా అదే అంటున్నాయి, ఏఐ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పెద్ద ఎత్తున సెన్సేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వరదలలో చూస్తున్నాం, యాక్సిడెంట్ అయినట్టు మాట్లాడినట్టు ఏఐ పెద్ద ఎత్తున జరుగుతుంది. సో అన్నిటికీ బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అయి ఉంటేనే ఇలాంటి పెద్ద సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ లాంచ్ చేస్తున్నారు. ఆ యాప్ లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యాప్ లో రిపోర్ట్ చేయండి, మన ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళందరికీ శిక్షలు పడతాయని చెప్పారు. ఈ యాప్ మీద మీ అభిప్రాయం? మంచిదే, ఎందుకంటే అక్రమంగా కేసులు పెట్టడము, అదే విధంగా లంచాలు తీసుకోవడము, ఏదైనా జెన్యున్ ఉన్నటువంటి పనిని కూడా చేయకపోవడం అధికార పార్టీకి వస్తాదు పలికేట వాళ్ళకు ఇది సరైనటువంటిది. ఎందుకంటే ఇలా చేస్తే గిట్ట ఏ ఆఫీసర్కైనా కూడా తప్పు చేయాలని కూడా భయం ఉంటుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చేశారు. ఎందుకంటే అనేక మార్లు చూసుకుంటే గిట్ట ఈ ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేసి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పనిచేయడము, వాళ్ళు చెప్పిన పని ఏది కరెక్ట్ జెన్యున్ ఉన్నా లేకున్నా కూడా చేయడం అనేది ఉంది. కాబట్టి కంపల్సరీ ఇలాంటివి చేస్తే గిట్ట ముఖ్యంగా ప్రజలకు మాత్రం న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆఫీసర్ అనేటోళ్ళ ద్వారానే ప్రజలకు వచ్చే సంక్షేమాలు కానీ ప్రజా పరిపాలన కానీ కూడా ఇలా ఆఫీసర్లతో నడుస్తుంది. ఇలాంటి ఆఫీసర్లు ఎవరో అయితే అధికార పార్టీ ఉన్నటువంటి లీడర్లు చెప్తే వినడము, ఆ బస్తీ లీడర్లు చెప్తే వినడము, జిల్లా స్థాయి లీడర్లు చెప్తే వినడం. కాబట్టి కంపల్సరీ ఇది యాప్ తీసుకురావడం చాలా మంచి. జగన్ గారు కూడా ఒక చెప్పారు డైలాగ్, మీరు రిటైర్మెంట్ అయినాక కూడా మీరు విదేశాలు ఉన్నా కూడా పట్టుకొచ్చి మీ అందరికీ వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి జగన్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ యాప్ చాలా మంది రెడ్ బుక్ లాగా రివెంజ్ కోసమే క్రియేట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మీరేమో రివెంజ్ కోసం అంటే ఇప్పుడు జెన్యున్ వట్టిగా అనవసరమైనటువంటి తప్పుడు కేసులు, అనవసరమైనటువంటి ప్రజలకు అందేటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజా అభివృద్ధి కానీ ఏదైనా కూడా ప్రతిపక్ష నాయకులు చెప్పినా కూడా చేయకుంటే ఏం చేస్తారండి? జెన్యున్ ఉన్నప్పుడు చేయకుంటే కంపల్సరీ ఇలాంటి తీసుకొస్తేనే ఆఫీసర్ లాగా భయం ఉంటది. ఇలాంటి తీసుకురావాలి కంపల్సరీ. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట తెలుగు రాష్ట్రాలలో ఇలా లంచాలు పైసలకు అధికారానికి మోల్టైనటువంటి ఎంప్లాయీలకి మనకు సరైన బుద్ధి చెప్పేదని చెప్పేసి అనుకుంటున్నా. జగన్ గారు చేసింది చాలా మంచి. కంపల్సరీ అందరు కూడా రిపోర్ట్ చేయాలి. ప్రజలు కూడా ఎవడెవడు ఆఫీసర్ అయితే తప్పు చేస్తుండే, ఎవడెవడు ఇబ్బంది పెడుతుండు, ఎవడెవడు అవుతుండే, అది ఏ డిపార్ట్మెంట్ కానీ భయపడకుండా నేరుగా ఆ యాప్ లో కూడా ఫిర్యాదు చేస్తే ప్రజలారా మీ అందరికీ సరైనటువంటి న్యాయం జరుగుతుంది.